మౌనిక విషయంలో బాలు చేసిన పనికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాలు మౌనిక వస్తుందని, తన కళ్ళల్లో సంతోషం చూడాలని, ఈ ఫంక్షన్ గ్రాండ్‌గా చేయాలి, నా చెల్లెలు ఎక్కడ బాధపడకూడదు అన్నట్టు అందరికీ చెప్తూ ఉంటాడు. తనకు కావాల్సినవన్నీ తనే దగ్గరుండి సమకూర్చుకుంటాడు. ఎంత కష్టమైనా పర్లేదు, నా చెల్లెలి మొహంలో సంతోషం చూడాలి అని. అయితే బాలుకి ఆ సంతోషం ఎక్కువ సేపు ఉండనివ్వదనమాట ప్రభావతి. "నువ్వు ఈ ఫంక్షన్‌కి ఉండాల్సిన అవసరం లేదు. వియ్యంకుల వాళ్ళు ముందే చెప్పారు నువ్వుంటే ఆ ఇంట్లో ఫంక్షన్ జరపమని. అందుకని తమరు దయచేస్తే మేము ఆ ఫంక్షన్ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటామన్నట్టు మాట్లాడతారనమాట. అయితే ఈ విషయంలో రోహిణి, మనోజు సంతోషపడతారు. అవునవును, ఈ బాలు గనుక లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే లేనిపోని గొడవలు పెడుతూ ఉంటాడు. మా ఆయన్ని అందరి ముందు చీప్‌గా చేస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది. అయితే మీనాకి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరందరూ? మా ఆయన వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఈ ఫంక్షన్ చేస్తున్నది ఎవరు? జరగడానికి కారణం ఎవరు? రాత్రింబవళ్ళు కష్టపడి ఆయన పని చేసుకుని వచ్చి తన చెల్లెల కోసం ఇంత చేస్తే ఆయన్నే ఏంటి అని ప్రభావతి ముందు మీనా అడుగుతుందనమాట. అయితే రవి కానీ, శృతి కానీ బాలు కష్టాన్ని గుర్తిస్తారు. అదేంటి మీరు అలా మాట్లాడతారు? బాలునే కదా ఇదంతా చేసింది. మేము డబ్బులు ఇస్తామన్నా కూడా వద్దన్నాడు. అటువంటిది అతన్ని వెళ్ళిపోమంటారేంటి? ఆయన వాళ్ళెందుకు బాలుని వద్దన్నారు? మీరు వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్నారు అన్నట్టు శృతి చెప్పబోతూ ఉంటే, నీకు తెలియదులే అమ్మా, లేనిపోని గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే, ఇక బాలు సత్యంని అడుగుతాడు. నాన్న, ఒక్క మాట నాకే చెప్పొచ్చు కదా నాన్న వెళ్ళిపోమని. నువ్వు మౌనంగా ఉంటే ఎలా నాన్న, చెప్పు నాన్న, వెళ్ళిపోవాలా నాన్న, చాలా దీనంగా అడుగుతాడనమాట. సత్యంకి ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది బాలు అలా అడుగుతుంటే. ఏం చెప్పలేడు. అటు చూస్తే కూతురు కాపురము, వియ్యంకుల వాళ్ళు ముందే చెప్పారు. ఈ ప్రభావతి బాలుని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఏదో బయట వాళ్ళతో మాట్లాడినట్టుగా బాలుతో మాట్లాడి కఠినంగా తన మనసుని బాధ పెడుతూ ఉంటుంది. అయితే సత్యం మౌనంగా ఉండడంతో తను కూడా ఇదే కోరుకుంటున్నాడేమో. ఏదైతే ఏముంది, నా చెల్లి సంతోషం కావాలి, నా చెల్లి కోసమే కదా ఇదంతా చేశాను, నా చెల్లి ఎక్కడైనా సంతోషంగా ఉండాలి అని, సరే నాన్న వెళ్ళిపోతాను నాన్నని చెప్తాడు. కానీ ఉండబట్టలేకపోతాడనమాట. ఇక మీనా నేను కూడా ఉండొచ్చా, వెళ్ళిపోవచ్చా అన్నట్టు అడుగుతుంది. అయితే బాలు ఉండి నువ్వుండు, నా చెల్లికి ఏమైనా అవసరమైతే ఎవరు చూసుకుంటారు, నువ్వు ఉండాలి అన్నట్టు బాలు చెప్తాడనమాట. అయితే బాలు బయటికి వెళ్ళిపోతాడు. అందరూ బాధపడుతూ ఉంటారు. అందరూ అంటే ఈ రోహిణి గ్యాంగ్, ప్రభావతి గ్యాంగ్ తప్ప, శృతి కానీ, రవి కానీ, మీనా కానీ. అయితే మీనా బయటికి వెళ్తూ, ఏంటండి ఇలా జరిగింది అంటే, నేను క్యాంటీన్కి ఇచ్చాను కదా ఫుడ్, వాళ్ళల్లో సర్వర్ లాగా ఒకరు వచ్చి నా చెల్లిని చూసుకుంటారు, నువ్వేం భయపడకు, బాధపడకు, నా చెల్లి సంతోషమే నాకు కావాలని చెప్పని వెళ్ళిపోతాడు. మీనాకి చాలా కోపం వస్తుంది. మౌనికకి ఫంక్షన్ చేయడం కోసం బాలు ఎంత కష్టపడ్డాడో, తన చేతికి గాయాలు ఇవన్నీ చూసిన మీనా తల్లడిల్లిపోతుందనమాట. కానీ వీళ్ళొక్కరు కూడా తన కష్టం గుర్తించలేదు. పైగా తననే వెళ్ళిపోమన్నారు అని ఇంకా ప్రభావతిని ఆడుకుంటుంది. మీలాంటి కఠినమైన మనస్తత్వం గల తల్లి నేను ఎక్కడా చూడలేదు. మీలాంటి తల్లులు కూడా ఉంటారా అన్నట్టు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మీది ఏం మనిషి అండి అంటూ ప్రభావతి మీద విరుచుకుపడుతుంది మీనా. కానీ సత్యం అన్నిటికీ మౌనంగా ఉంటాడు. బాలుని సర్దమని చెప్పడు. బాలు వెళ్ళిపోతుంటే ఆపుని ఆపడు. అలాని ప్రభావతి నోరు మోయించడనమాట. ఒక దిష్టి బొమ్మలాగా అయితే ఉండిపోతాడు. నా కూతురి ఫంక్షన్లో నా కొడుకులందరూ లేకపోతే ఎలా అని ఒక మాట అడిగితే ఇంత దూరం వచ్చినా ఉండదు. కానీ ప్రభావతి ముందు చెప్పేస్తుంది కదా బాలు ఉండకూడదని. ఈ విధంగా జరిగిందనమాట.